హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిరంతర కృషి వరుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న ఎమ్మెల్యే ఆలపాటి పసుపు కుంకుమ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యేకి సంఘీభావ స్వాగతం పలికిన డ్వాక్రా మహిళలు. ఘనంగా జరిగిన శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సంబరం. అమ్మవారి కలశ ఊరేగింపు జరిపిన ఆర్యవైశ్య కన్యలు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తెలుగు యువత డిమాండ్. కేంద్రం వైఖరిని నిరసిస్తూ ర్యాలీ. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెట్టింపు పెన్షన్లతో లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నందివేలు గ్రామంలో జరిగిన చంద్రన్న పసుపు కుంకుమ కార్యక్రమం నేపథ్యంలో డ్వాక్రా మహిళలు, వృద్ధులు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు తమ సంఘీభావ స్వాగతం పలికారు. నందివెలుగు, కంచెర్లపాలెం, సోమసుందరపాలెం గ్రామాలకు చెందిన 2165 మంది డ్వాక్రా మహిళలు 1192 మందికి పెన్షన్లు వెరసి 3357 మందికి లబ్ధి చేకూరే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నందివెలుగు వంతెన నుండి డ్వాక్రా సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఘన స్వాగతం పలుకుతూ ఆయన వెంట ప్రదర్శనగా నడిచారు. అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించిన రెట్టింపు పెన్షన్ల పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉవ్వెత్తున ఎగసింది ఉప్పొంగిన జనతరంగం, పరవళ్ళై కదిలింది పరవశించి ప్రజా ప్రవాహం. ఉవ్వెత్తున ఎగసింది ఉప్పొంగిన జనతరంగం, పరవళ్ళై కదిలింది పరవశించి ప్రజా ప్రవాహం. తత్తరపడి నిలిచింది అసమర్థ పాలక లోకం, బిత్తరపడి చెదిరింది అవినీతి తొత్తుల మైకం. సాగుతోంది వస్తున్న మీకోసం యాత్ర, సాగరాన్ని మరపించే సమాజ హిత యాత్ర. సాగుతోంది వస్తున్న మీకోసం యాత్ర, సాగరాన్ని మరపించే సమాజ హిత యాత్ర. ఉవ్వెత్తున ఎగసింది ఉప్పొంగిన జనతరంగం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంకు ముందు మహిళల స్థితిగతులు ఎలా ఉన్నాయి, టీడీపీ వచ్చిన తర్వాత మహిళలు ఏ విధంగా ఉపాధి రంగాలలో అభివృద్ధి చెందారన్నది మహిళలు గుర్తించాలని అన్నారు. సమాజంలో మహిళలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పార్టీ టీడీపీనే అన్నారు. అలాగే పెన్షన్ల పంపిణీలో మొదటి నుండి ఇప్పటి వరకు పెన్షన్దారుల జీవన విధానంకు అనుగుణంగా పెంచుతూ వెళ్లింది టీడీపీ ప్రభుత్వమని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పులతో ఇచ్చిన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న కృషి ప్రతి మహిళ గుర్తించాలని అన్నారు. కాలంతో పాటు వేగంగా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజానీకం కోసం నిరంతరం శ్రమిస్తున్న నిత్య కృషివరుడు చంద్రబాబు నాయుడు అంటూ వెల్లడించిన ఎమ్మెల్యే ఆలపాటి రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కాకపోతే రాష్ట్ర భవిష్యత్తే మారిపోతుందని చెబుతూ మహిళా అభ్యుదయం కోసం కృషి చేసే తెలుగుదేశం ప్రభుత్వంకు మహిళలు తమ తోడ్పాటును ఇవ్వాలని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. మొహాన్ని చూసినా కూడా చిరునవ్వు చెరగకుండా, చిన్న పెద్ద అనేది లేకుండా మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటుంటే నా హృదయం పులకిస్తూ ఉంది. 40 సంవత్సరాలు అయింది నేను రాజకీయాల్లోకి వచ్చి, ఎప్పుడు కూడా ఇలాంటి అనుభూతి పొందలేదు. 27,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. అది కాకుండా మామూలుగా వచ్చే జనం ఈ 4 రోజులు 1,00,000 మందికి నేను నమస్కరించుకుంటా వెళ్తా ఉంటే, లేకపోతే నేను చేయెత్తినా కూడా ఆ 1,00,000 చేతులు కూడా
దండం పెట్టడమో, చేయెత్తి ఆశీర్వదించడమో, రెండు చేతులతో ఆశీర్వదించడమో జరుగుతూ ఉంటే ఒక్కసారి ఆలోచించండి నా పరిస్థితి ఏ రకంగా ఉంటుందో. నేనుగా ఉన్న చోట మీరున్నారు అనుకొని ఒక్కసారి ఆలోచించండి, మాటలు వస్తాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక హైదరాబాద్ మీదే 70,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వస్తూ ఉంటుంది. కానీ విభజన తర్వాత ఈ 13 రాష్ట్రాల్లో ఈ 13 జిల్లాలతో కూడిన ఏర్పడినటువంటి ఈ రాష్ట్రం ఏ జిల్లా కూడా చూసినా కూడా 5,000 కోట్ల కంటే ఆదాయం లేదు. అయినప్పటికీ డోక్రా సంఘాలే కాకుండా ఆ రోజున రైతుల యొక్క కష్టాలు, రైతు కష్టించి ఆరుగాలం పనిచేస్తే చందన్న పసుపు కుంకుమ కార్యక్రమం ప్రారంభంకు ముందు పలువురు యువకులు టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన యువకులకు ఎమ్మెల్యే ఆలపాటి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాగా చందన్న పసుపు కుంకుమ క్రింద మహిళలకు ప్రభుత్వం మంజూరు చేసిన 10,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఇదే విధంగా పెన్షన్లను కూడా పంపిణీ చేశారు. కార్యక్రమంలో జంపని షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ నన్నపనేని లింగారావు, జెడ్పీటీసీ అన్నబతుం జయలక్ష్మి, ఎంపీపీ కొత్త లక్ష్మీ తులసి, యార్డు చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, నందివెలుగు టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు, తెలుగు యువత నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఏపీ పట్ల అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వవలసిన నిధులు ఇవ్వకుండా రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. బురిపాలెం రోడ్డు నుండి సాగిన తెలుగు యువత బైక్ ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా రైల్వే స్టేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరింది. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళిని అర్పిస్తూ బీజేపీ చర్యలను ఎండగట్టింది. తెలుగు యువత నాయకులు పాలడుగు ప్రణీత్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో అన్యాయం జరిగిన ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతోందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం చేపట్టినట్లు చెబుతూ బీజేపీ వైఖరిని ప్రజలందరూ ఖండించాలని ప్రణీత్ కోరారు. అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా ఆ రోజు విభజన హామీలని మరియు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన ప్రభుత్వాలు మరియు తర్వాత నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదాని మేము ఇస్తాము అని చెప్పి ప్రజల్ని మభ్యపెడుతున్నారు. నిన్న అమిత్ షా గారు ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి త్వరలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ళకి తాళాలు వేస్తాం 5 అని మాట్లాడడం జరిగింది. త్వరలో జనం బీజేపీ పార్టీ ఆఫీసులకి తాళాలు వేసే పరిస్థితి వస్తుంది. త్వరలో వాళ్ళు బీజేపీ నాయకులు వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే చాలా తీవ్రంగా ఉండిద్ది వాళ్ళ పరిస్థితి అనేది. తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్ నేతృత్వంలో జరిగిన ర్యాలీలో షేక్ నసీం, వెన్నిగళ్ల గోపీకృష్ణ, ఉప్పాల కన్నా, విజయ్, మార్కెట్ బాబు, గవిని దినేష్, కొనికి గోపీకృష్ణ, బండ్ల వెంకట్, రఫీ, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్యవైశ్య ముత్తైదువులు, కన్యలు కలశాలతో అమ్మవారిని ఊరేగింపు జరిపారు. 10,000 మంది మహిళలు దీనిలో పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ వాసవి సేవా సమితి నేతృత్వంలో పట్టణంలో అమ్మవారి కలశ ఊరేగింపు ఘనంగా జరిగింది. పట్టణంలోని బోస్ రోడ్లో గల శ్రీ వాసవి అమ్మవారి ఆలయం నుండి 10,000 మంది ఆర్యవైశ్య కన్యలు సువాసినులచే జరిగిన ఊరేగింపు కన్నుల పండుగ సాగింది. సేవా సమితి అధ్యక్షులు వరద వెంకట శేషగిరిరావు, కార్యదర్శి పెండాల సుబ్బారావు, గ్రంథిసేతు మాధవరావు, కొణిజేటి వెంకటేశ్వరరావు, ఉప్పల వరదరాజులు తదితర ఆర్యవైశ్య ప్రముఖులు ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వాసవి అమ్మవారి దేవస్థానం నుండి ప్రారంభమైన కలశ ఊరేగింపు మానసపేటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానం వరకు సాగింది. తదనంతరం దేవస్థానంలో 102 మంది ఆర్యవైశ్య కన్యలు మరియు సువాసినులచే విశేష కుంకుమ పూజలు జరిగాయి. జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం. జై జై వాసవి మాత నీకు స్వాగతం తల్లి నీకు స్వాగతం.
పూజలెన్నో చేస్తాము బంతి చామంతులతో పూజలెన్నో చేస్తాము కుంకుమ పూజలు నీకు ముదము తోడ చేస్తాము మంగళహారతులను నీకు మేము పడతాము మంగళహారతులను నీకు మేము పడతాము మేళాలు తాళాలు మంగళ వాయిద్యాలు అనునిత్యం పూజలమ్మ వాసవి నీకు భక్తి తోడ భజనలు పరమేశ్వరి అనునిత్యం పూజలమ్మ వాసవి నీకు భక్తి తోడ భజనలు పరమేశ్వరి జై జై వాసవి మాత నీకు స్వాగతం. ప్రజా రవాణా సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను నిరసిస్తూ ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సమ్మెకు దిగనున్నది. ఈ మేరకు తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తూ అల్టిమేటం జారీ చేసింది. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు జరుగుతున్న చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్టీసీలోని 8 కార్మిక సంఘాలు 6వ తేదీ నుండి సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు తెనాలి డిపోలో భోజన విరామ సమయంలో ఐక్య కార్యాచరణ కమిటీ ధర్నా నిర్వహించింది. సంస్థను పరిరక్షించుకోవడంతో పాటు కార్మికులకు మెరుగైన వేతన సవరణ వంటి 17 అంశాల సాధన కోసం సమ్మె చేయనున్నట్లు నాయకులు ప్రకటించారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ ప్రజా రవాణాని నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న చర్యలను ప్రభుత్వం విడనాడాలని అన్నారు. కార్మికుల సమస్యలను గాలికి వదిలేసి ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం చూస్తోందని చెబుతూ దీనిని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని 6వ తేదీ నడిచే తొలి బస్సు మొదలుకుని అన్ని బస్సులు నిలిపివేయడం జరుగుతుందని విజయబాబు చెప్పారు. మరి డిమాండ్ల కోసం మరి ధర్నా చేస్తూ ఉన్నాం. మరి సాయంత్రంలోగా మరి యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ మనల్ని పిలిచి మన ఐక్య కూటమి నాయకులను పిలిచి చర్చలు జరిపి మన డిమాండ్ని పరిష్కరించకపోతే రేపు మొదటి బస్సు 4 గంటల నుంచి మరి అన్ని సర్వీసులు నిలిపేస్తామని చెప్పి ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీగా మేము తెనాలి డిపో తరపున వినతించుకున్నాం. మా న్యాయమైన సమస్యలు న్యాయమైన కోరికలు ఇది గొంతెమ్మ కోరికలు కాదు. కొన్ని సంఘాలు కానీ కొన్ని రాజకీయ పార్టీలు కానీ గొంతెమ్మ కోరికలు ఆర్టీసీ వాళ్ళని చెప్తా ఉన్నది. మరో కార్మిక నాయకుడు ఎన్వీపీ బాబు మాట్లాడుతూ తాము ఆర్టీసీ పరిరక్షణ కోసం సమ్మె చేస్తుంటే కార్మికుల జీతాల కోసం సమ్మె చేస్తున్నారని తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటుకు దారాదత్తం చేసేందుకు చేపడుతున్న చర్యలను మానుకోవాలని, అలాగే కార్మికుల శక్తితో కొనుగోలు చేసిన ఆర్టీసీ ఆస్తులను తక్కువ రేటుతో ప్రైవేటు వ్యాపారాలకు లీజుకు ఇవ్వటం మానుకోవాలని డిమాండ్ చేశారు. తక్కువ డబ్బులతో ప్రయాణ సౌకర్యం కల్పించడం కోసమే ఆర్టీసీ సంస్థ ఏర్పడింది. లాభ నష్టాలు ఆలోచించకూడదు. 5 రూపాయలతో కార్మికుడిని ఒక ప్రయాణికుడిని 5 కిలోమీటర్లు తీసుకొచ్చి విలేజ్ నుంచి తెనాలి టౌన్లో అప్పచెప్పటం ఇది సంస్థ బాగోగులు. అదే ఇవాళ ఉన్న డీజిల్ రేట్ల ప్రకారం ఆలోచిస్తే కనీసం 20 రూపాయలు ఉండాలి. కానీ 15 రూపాయల సంస్థ భరిస్తా 5 రూపాయలతోనే మినిమం ఛార్జీలతోనే ట్రావెలింగ్ ఫెసిలిటీ కల్పిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో సంస్థకి ఇస్తే సంస్థ కూడా లాభాలు ఉంటుంది. కానీ దీన్ని నాశనం చేయడానికి ఉద్దేశపూర్వకంగా డిక్రీజ్ చేయడానికి కంకణం కట్టుకుని ఇవాళ నష్టాలు. తదనంతరం ఆర్టీసీ బస్టాండ్లో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో పి నరసింహరావు, పివి హనుమంతరావు, ఐ రాజేష్ తదితర నాయకులు, డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులు పాల్గొన్నారు. సమాజంలో చదువు కీలక పాత్ర పోషిస్తుందని ఇఫ్లు ప్రొఫెసర్ ఆర్ వెంకటేశ్వర్లు అన్నారు. జేఎంజే కళాశాలలో స్వయం ప్రతిపత్తి అనే అంశంపై సదస్సు జరిగింది. సదస్సు కన్వీనర్ ఎం అరుణ అధ్యక్షత వహించారు. ఉపాధ్యాయులు తన స్వంత ఆలోచనలతో విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించాలని ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు అన్నారు. ప్రతి విద్యార్థి బాగా చదవాలి అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తర్వాత క్రమ పద్ధతిలో చదవటం అలవర్చుకోవాలని అన్నారు. ఏకాగ్రత కలిగిన వారు ఉన్నత స్థానంలో ఉంటారని ఆయన తెలిపారు. Its social structure is very complicated due to the caste system, which is detrimental to influence the quality of education and more so the higher education. Education has become more ritualistic in its application and nature in India ever since independence. Quality of education is compromised to eradicate the social inequalities. Evaluation system is diluted, which affects the quality of education. There is vast inequality in the quality of higher education imparted by public and private sector institutions, which is conspicuous. This situation does not project a positive picture of higher education in the country. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ షైని మాట్లాడుతూ విద్యార్థులు ముందుగా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. దాని ద్వారా
మనం అనుకున్నది సాధించవచ్చునని తెలిపారు. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ టాపిక్ ఎందుకు తీసుకుంటున్నారంటే ఈ అన్ని ఫీల్డ్లు కూడా క్వాలిటీ అనేది చాలా ముఖ్యం. అలానే క్వాలిటీ ఉండే టీచర్స్ ఉంటేనే ఒక ఇన్స్టిట్యూషన్ క్వాలిటీగా ప్రోగ్రెస్ అవుతుంది. సో మా ఇన్స్టిట్యూషన్ క్వాలిటీ లెవెల్గా హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్గా మేము క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి, అలానే మా స్టూడెంట్స్ని మంచి క్వాలిటీ స్టూడెంట్స్ని ఇన్స్టిట్యూషన్ ద్వారా ప్రొడ్యూస్ చేయడానికి, అలానే క్వాలిటీ టీచర్స్ని అపాయింట్ చేసి వాళ్ళు క్వాలిటీ టీచింగ్ కరికులం కానీ స్కిల్స్ కానీ నాలెడ్జ్ కానీ అన్నీ కూడా పిల్లలకి ఇచ్చి వాళ్ళని మంచి పౌరులుగా టు క్రియేట్ గుడ్ సిటిజన్స్ ఆఫ్ ద వరల్డ్ we have organized this national workshop and we got 150 participants from all over India and we are very happy. సదస్సులో అనిత, శ్రీనివాస్, డాక్టర్ సిస్టర్ ట్రిసా తదితరులు ప్రసంగించగా వివిధ విశ్వవిద్యాలయాల నుండి పరిశోధక విద్యార్థులు 72 మంది పాల్గొన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తెనాలి ప్రాంత జానపద, వాయిద్య, బుర్రకథ, హరికథ, సాంఘిక, పౌరాణిక కళాకారుల ఆత్మీయ సమావేశం ప్రజ్వలిత ఆధ్వర్యంలో జరుగుతుందని నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ చెప్పారు. కళలకు కాణాచి అయిన తెనాలి పట్టణంలో ఈ నెల 10వ తేదీన జానపదుల, వాయిద్య, వివిధ కళారూపాల కళాకారుల ఆత్మీయ సమావేశాన్ని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు నాగళ్ల దుర్గాప్రసాద్ తెలిపారు. కళారూపాల పూర్వ వైభవం మరోసారి ప్రదర్శన ద్వారా తమ కళా వైభవాన్ని తెనాలి ప్రజలు తిలకించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెబుతూ ప్రతి ఒక్కరూ ఈ కళారూపాల ప్రదర్శనలను తిలకించాలని కోరారు. సమావేశంలో కొండముద్ది రమేష్ బాబు, ఎం రామలింగేశ్వరుడు, నానపనేని రాంబాబు, పి గోపాలకృష్ణమూర్తి, దేవిశెట్టి కృష్ణారావు, కె మధు, ఆర్ఎన్బి రాజు, టి వినయ్ కుమార్, విజయభాస్కర్ రెడ్డి, పి బాబు, ఆసిం తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తారీఖు సాయంత్రం, ఆదివారం సాయంత్రం రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జానపద, వాయిద్య, బుర్రకథ, హరికథ, అలాగే సాంఘిక పౌరాణిక నటుల ఆత్మీయ సమావేశం జరుగుతుంది. తెనాలి ప్రాంతానికి చెందిన కళాకారులంతా దీంట్లో పాల్గొంటారు. ఈసారి జానపద కళలకు సంబంధించిన డప్పు కళాకారులు 150 మందితోటి ప్రదర్శన, అలాగే ఒక 50 మంది రాజస్థాన్ డోళ్ళు, అలాగే భజంత్రీలకు సంబంధించి ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాగే బృందావన చెక్క భజన తోట యాదవపాలు పారింది, అలాగే బురిపాలెం ఎన్జీ రంగా స్మారక కిసాన్ బృందం చేత, అలాగే బురిపాలెం మహిళా బృందం చేత ఒక కోలాటం ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, గౌరవ అతిథులుగా తెలుగు నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారు, జానపద కళల అకాడమీ చైర్మన్ పొట్లూరి హరికృష్ణ గారు హాజరవుతారు. తెనాలి తాలూకా పునాది మరియు కాంక్రీట్ స్లాబ్ వర్కర్స్ యూనియన్కు చెందిన సభ్యులపై రాఘవ అనే కాంట్రాక్టర్ అనుచరులు చేస్తున్న బెదిరింపులను కట్టడి చేసి తమకు న్యాయం చేయాలని యూనియన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. ఈ మేరకు ఫిర్యాదు చేసింది. తెనాలి తాలూకా పునాది మరియు కాంక్రీట్ స్లాబ్ వర్కర్స్ యూనియన్ నిబంధనల ప్రకారం ప్రతి నెల 1వ తేదీన పని చేయకూడదనే నిబంధన ఉందని, దీనిని అతిక్రమించి పనిచేస్తున్న వ్యక్తిని పని మానుకోవాలని చెప్పామని యూనియన్ అధ్యక్షులు బొత్స సుబ్బారావు చెప్పారు. దీనికి సదరు ఆ వ్యక్తి యూనియన్ నిబంధనలను గౌరవించి వస్తుండగా రాఘవ అనే కాంట్రాక్టర్ తమ సభ్యులను అడ్డగించి దుర్భాషలాడటంతో పాటు ద్విచక్ర వాహనాల తాళాలు తీసుకుని వెళ్లారని ఆయన చెప్పారు. దీంతో యూనియన్లో సభ్యులుగా చేరుతామన్న కార్మికులు భయాందోళనకు గురయ్యారని చెబుతూ అక్రమంగా తమ సభ్యుల్ని అడ్డగించి బెదిరింపులకు పాల్పడటమే కాక దౌర్జన్యానికి పాల్పడే వారిపై తగు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరినట్లు బొత్స సుబ్బారావు తెలియజేశారు. వేరే చోట శంఖవర కొట్లు బజార్లో మళ్ళీ కొత్త పని మొదలు పెడితే అక్కడికి వెళ్ళి అడుగుగా అతను మా యూనియన్ వారిని సహకరించి మాతో మాట్లాడతా మేము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కాంట్రాక్టర్ని పని ఆపకుండా పక్కకు తీసుకొచ్చి మాట్లాడుతుంటే ఈలోపు కాంట్రాక్టరు రాఘవ అనే కాంట్రాక్టరు వాళ్ళ అనుచరుల్ని వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ని తీసుకొచ్చి వాళ్ళు దౌర్జన్యం నోటితో చెప్పలేనంత విధంగా బళ్ళు తాళాలు వేసి మా బళ్ళు అడ్డగించి సెల్ ఫోన్లతో ఫోటోలు తీసి మేము రకరకాల ప్రదేశాలు పనులు చేసుకోవటానికి పనులు ఒప్పుకోవటానికి వెళ్తూ ఉంటాం మేస్త్రులు. వాళ్ళ వల్ల మాకు భయంగా ఉంది కాబట్టి ఈ విధంగా దౌర్జన్యం చేశారని మీడియా ద్వారా పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడానికి మీడియా ద్వారా తెలియపరిచి మాకు తగిన న్యాయం చేయమని మాకు భయంగా ఉందని. అంతకుముందు 1 టౌన్ ఎస్ఐ అనిల్ కుమార్ కు యూనియన్ నాయకులు, కార్మికులు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది చంద్రశేఖరరావు, యనమద్రి పోతురాజు, కంచెల నాగేశ్వరరావు, శ్రీరామారావు, సయ్యద్ రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర యువతకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించి వారి జీవితాలకు పూర్తి భరోసాను ఇచ్చే శక్తివంతమైన పార్టీ టీడీపీ మాత్రమేనని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
సోమవారం రాత్రి పట్టణంలో పలు ప్రాంతాలకు చెందిన ఇతర పార్టీల యువత టీడీపీలో చేరింది. ఈ సందర్భంగా వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నిరుద్యోగులకు 1000 రూపాయలు భృతి ఇస్తున్న ప్రభుత్వం త్వరలో దానిని పెంచే ఆలోచన చేస్తుందన్నారు. గొంది బసవయ్య ఆధ్వర్యంలో పెప్సీ గోపి నాయకత్వంలో 20 మంది ఇతర పార్టీల కార్యకర్తలు టీడీపీలో చేరారు. వల్లెం చంద్రమౌళి, టి జితేందర్ ఖాన్, పి సుధీర్, కిరణ్, ఎస్కే గౌస్ బాషా, షేక్ అలీ, అఖిల్, భాస్కర్, మస్తాన్, సుధాకర్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఇది ప్రజల పార్టీ. ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించగలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక వర్గం మీదో మతం మీదో కులం మీదో ఆధారపడి ఈ యొక్క పార్టీ రాలేదు. తెలుగుదేశం పార్టీ పేదవాడి యొక్క బెత్తడి పొట్టని, వారి యొక్క ఆకలిని గమనించి ఆవేదనని గమనించి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే యువకులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ ఈనాడు ఈ సమాజాన్ని కాపాడేది, సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగిన శక్తి కలిగింది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి నమ్మి మీరందరూ కూడా ఈ పార్టీలో చేరినందుకు. వైఎస్ఆర్సీపీ ఏలూరులో 17న తలపెట్టిన బీసీ గర్జన మహాసభను విజయవంతం చేయాలని కె ప్రభాకర్ రెడ్డి కోరారు. తెనాలి నియోజకవర్గంలోని బీసీలందరూ ఈ సభకు తరలిరావాలని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో ఏలూరులో ఈ నెల 17వ తేదీన జరిగే బీసీ గర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని జనసేన కేంద్ర కార్యాలయం బీసీ సెల్ కోఆర్డినేటర్ కె ప్రభాకర్ రెడ్డి కోరారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, అలాగే వైసీపీ నేతృత్వంలో బీసీ వర్గాలకి చేపట్టే అంశాలను ఈ సభ ద్వారా వెల్లడించడం జరుగుతుందని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ద్వారా వాళ్ళ గుండె చప్పుడును ప్రతిబింబించే ఒక డిక్లరేషన్ని జంగా కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో, అధ్యయన కమిటీ ఆధ్వర్యంలో మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి 28వ తారీఖు ఇవ్వటం జరిగింది జనవరిన. తర్వాత బీసీ గర్జన 17 ఏదైతే ఫిబ్రవరిలో జరగబోతుందో అది ఈరోజు రాష్ట్రంలో బీసీలు అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు ఎన్నో మాయమాటలు చెప్పాడు, ఎంతో ఇబ్బందులకు గురయ్యారు. అతను మాటలు వాగ్దానాలే తప్ప ఆచరణలో ఏ ఒక్కటి రాలేదు. కులాల వృత్తులు ధ్వంసమైపోయాయి. వాళ్ళ బ్రతుకు జీవనంలో సిద్ధం వచ్చింది. తర్వాత వాళ్ళ జీవనంలో ఒక గొప్ప మార్పు తేవాలి. ఈరోజు ఎంతోమంది పిల్లలు చదువుకున్నారు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా, కానీ వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఒకవైపు నిరుద్యోగ భృతి అన్నాడు, అది లేదు. ఫైనల్గా ఈరోజు ఏంటంటే ఒక ఎన్నో కుల వృత్తులు ధ్వంసమైన అక్కడ ఆ చదువుకున్న వాళ్ళని. సమావేశంలో బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి అంగిరేకుల ఆదిశేషు, దొడ్డక సాంబశివరావు, తట్టుకుళ్ల అశోక్ యాదవ్, చెన్నుపైన శ్రీనివాసరావు, కొడాలి క్రాంతి కుమార్, కె వాసు, ఏలూరు శేషగిరిరావు, ధరణి కోటమల్లి తదితరులు పాల్గొన్నారు. తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద మెప్మ బజార్లో డ్వాక్రా ఉత్పత్తులు విక్రయాలు జోరందుకున్నాయి. దీంతో డ్వాక్రా సంఘాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంలో తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన మెప్మ బజార్లో ఏర్పాటు చేసిన ఉత్పత్తులను ప్రజలు విశేషంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రతి నెల మొదటి సోమవారం నిర్వహించే మెప్మ బజార్లో తెనాలి పరిసర ప్రాంత గ్రామ ప్రజలు వచ్చి కొనుగోలు చేయటం విశేషం. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నిరంతర కృషి వరుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న ఎమ్మెల్యే ఆలపాటి. పసుపు కుంకుమ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యేకి సంఘీభావ స్వాగతం పలికిన డ్వాక్రా మహిళలు. ఘనంగా జరిగిన శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సంబరం. అమ్మవారి కలశ ఊరేగింపు జరిపిన ఆర్యవైశ్య కన్యలు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తెలుగు యువత డిమాండ్. కేంద్రం వైఖరిని నిరసిస్తూ ర్యాలీ. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.